జై తెలంగాణ అంటే అతనికి భారీ మూల్యం తప్పదు. ఆ భారీ మూల్యం ఏంటంటే జరిమానా గిరిమానా ఏం కాదు, లాఠీ దెబ్బలు, లాకప్లు, లేకుంటే దాడులు, లేకుంటే చంపడాలు. ఉద్యమం అంటే తెలియని తీసుకెళ్లి సింహాసనాన్ని అధిష్ఠిస్తే ఈ తెలంగాణ రాష్ట్ర చరిత్ర ఏం తెలుస్తుంది? ఉద్యమాల్లో పోరాడుతూ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థులపైన గన్ను తీసుకొని పరిగెత్తిన రేవంత్ రెడ్డికి ఏం తెలుస్తుంది? అదేవిధంగా ఆ మ్యాటర్ని పూర్తి స్థాయిలో నమస్తే తెలంగాణలో వెలకెత్తిన ముచ్చటైతే తీసుకుందాము. రేవంత్ రాజ్యం పోలీసుల లాఠిన్యం, జై తెలంగాణ అన్నందుకు థర్డ్ డిగ్రీ. ప్రతిపక్షాలపై పోలీసులు రోకలి బండలు, 12 మంది బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు, బెయిలబుల్ సెక్షన్లపై రాత్రిపూట జైలుకు, టాస్క్ ఫోర్స్ ఆఫీసులు బట్టలిప్పి కొట్టిన వైనం, హనుమకొండ అగ్రంపహాడ్ జాతర ఘటనపై కానిస్టేబుల్ ఫిర్యాదుతో పోలీసులు ఓవర్ యాక్షన్, జై తెలంగాణ పదాన్ని నిషేధించారు. బాధితులు ఆత్మకూరు ఘటనపై భగ్గుమన్న బీఆర్ఎస్ పార్టీ, పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందేనని కడియము. ఇక ఇక్కడ చూద్దాము, ప్రతిపక్షాలపై పోలీసులు రోకలి బండలు అంటే పార్టీ ఓడిపోయినా కూడా వీరు కక్ష సాధింపులు, ఇంకా కార్యకర్తలను పూర్తి స్థాయిలో చంపేయాలి అన్నట్టుగా ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు. 12 మంది బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు, ఒకరు కాదు ఇద్దరు కాదు 12 మంది పైన దాడి చేశారట. బెయిలబుల్ సెక్షన్పై రాత్రిపూట జైలుకు, టాస్క్ ఫోర్స్ ఆఫీసులో బట్టలిప్పి కొట్టిన వైనము. బట్ ఏ పోలీస్ అధికారికైనా ఒక వ్యక్తిని బట్టలిప్పి కొట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఒక్కొక్క సెక్షన్ని బట్టి ఒక్కొక్క తీరుగా అతన్ని జైలు పాలు చేస్తారు కాబట్టి అతని వారిపైన ఎటువంటి పోలీసులు అయితే దురుసుతనం చేయాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఈ ప్రభుత్వం చేస్తుంది అంటే ఇక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని పూర్తి స్థాయిలో పార్టీ ఏంది ప్రజలు పూర్తి స్థాయిలో మట్టు పెట్టడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. కానిస్టేబుల్ ఫిర్యాదుతో పోలీసులు ఓవర్ యాక్షన్, జై తెలంగాణ పదాన్ని నిషేధించారా బాధితులు. ఇప్పుడు జై తెలంగాణ నినాదాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం తెలియదు. ఎందుకంటే వాళ్ళకు ఉద్యమం అంటే ఏం తెలియదు, తెలంగాణ చరిత్ర అంటే ఏమో తెలియదు. వారు సోనియా గాంధీకి సలాం కొట్టి వచ్చినాడు కాబట్టి వారికి తెలంగాణ ఉద్యమం అంటే ఏంటి తెలియదు, తెలంగాణ యొక్క చరిత్ర అంటే ఏమో తెలియదు, తెలంగాణ బలిదానాలు అంటే ఏంటో తెలియదు. ఇన్ని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని ఏమి రానుండి ఏమి తెలియని తెలంగాణ చరిత్ర తెలియని తీసుకెళ్లి సింహాసనాన్ని అధిష్ఠించితే ఈ విధంగానే ఉంటుంది. ఆత్మకూరు ఘటనపై భగ్గుమన్న బీఆర్ఎస్ పార్టీ, పోలీసుల చర్యలు తీసుకోవాల్సిందే కడియం. ఇక ఈ పోలీసులు ఎట్లా ఉన్నారు అంటే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకే మద్దతు చూపినట్టుగా పొల్లు ఇంత ఫిర్యాదు ఇవ్వడమే లేటు కానీ చిత్తుగా వారిని కొట్టి మరీ వదలగొడుతున్నారు, సావబాగుతున్నారు. ఇక ఇదే దృశ్యాన్ని మీరు చూసుకోండి. బట్టలు ఇప్పించి మరి ఇటువంటి వాతలు కొట్టడం అవసరమా? ఇటువంటి వాతలు పడేలా కొట్టడం అవసరమా ఈ ప్రభుత్వానికి? రేవంత్ రాజ్యంలో జై తెలంగాణ అని నినాదించడమే పాపమయ్యింది. జై తెలంగాణని నిందించినందుకు బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీ జోడించారు. జై తెలంగాణ అంటే ఇక పోలీసులు అంటే లాఠీతో కొడుతున్నారా అంటే పాకిస్తాన్ నుంచి వచ్చిల్లా పోలీసులు? ఏందన్నా ఆ పోలీసులు ఏమన్నా పాకిస్తాన్ నుంచి వచ్చిల్లా? తెలంగాణ ఉద్యమం రాబాయి, తెలంగాణ ఉద్యమాల్లో జై తెలంగాణ కోసం 1969 నుంచి 2014 వరకు 1272 మంది బలిదానాలు అయ్యాయి. ఆ బలిదానాలతో పాటు ఎంతోమంది విద్యార్థుల కాళ్ళు చేతులు విరిగాయి. జై తెలంగాణ నినాదాన్ని సాధించుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుదీర్ఘమైన పోరాటం చేస్తేనే తెలంగాణ నినాదం వచ్చింది. అటువంటి తెలంగాణ నినాదం గురించి చరిత్ర తెలియకుండా మిమ్మల్ని ఎక్కించిన ప్రజలకు మొదలుగా హ్యాట్స్ ఆఫ్. అదేవిధంగా ఆ పోలీసులు ఎవరైతే ఉన్నారో మీరు పాకిస్తాన్ నుంచి వచ్చారా, లేకుంటే ఇతర రాష్ట్రాల నుంచి తరలి వచ్చారా, లేకుంటే విదేశీల నుంచి వచ్చారా? మీరు జై తెలంగాణ నినాదాన్ని అంటే మీకేం మంట నొప్పి? హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండలం అగ్రంపాడ్ జాతరలో జరిగిన చిన్న విషయాన్ని పట్టుకొని 12 మందిని స్టేషన్కు పిలిపించి ఇష్టం వచ్చినట్టు కొట్టారు. రాత్రికి రాత్రే అక్రమంగా తీసుకెళ్లి పోలీసులు జులుం చూపించడం, బాధితులు తీవ్రంగా గాయపడడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆత్మకూరు మండలంలో ఆదివారం చోటు చేసుకున్న ఘటనలో పోలీసులు ఓవర్ యాక్షన్పై ప్రజల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపాడ్ గ్రామ మినీ మేడారం జాతరలో ఎవరైతే అక్కడ రద్దీ బాగా ఉంటే ఇక అక్కడ ఎవరి ఇష్టం వాళ్ళది. ఒకడు జై తెలంగాణ అనుకుంటాడు, ఇంకొకడు వచ్చి జై కాంగ్రెస్ అనుకుంటాడు, ఇంకొకడు వచ్చి జై బీజేపీ అంటాడు. తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛగా గొంతు ఇప్పుకునే అధికారం కూడా లేకుండా పోయిందా? ఏదైనా ఇది బ్రిటిష్ రాజ్యమా లేకుంటే నిజాం పరిపాలన కాలమా? అన్ని యొక్క బానిసత్తులను పోగొట్టి దాసి సంఖ్యలు తెంచిన తెలంగాణ ఇది. అటువంటి తెలంగాణలో ఈరోజు తెలంగాణ పేరు ఎత్తకుండా సప్పులు లేక మూసుకొని కూర్చోాలి అంటే మనం కూడా సోనియా గాంధీకి సలాం కొట్టుకుంటూ ఉండాలా?
పోలీసులు ఏ విధంగా తయారు చేస్తున్నారంటే ఏ దాడులు జరిగినా కూడా పట్టించుకోవడం లేదు, ఆ కేసులను ఆడికే తోసేస్తున్నారు, మూసేస్తున్నారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ పైన ఏం ఇంత మాట రాకున్నా కూడా రాత్రికి రాత్రే తీసుకెళ్ళి మరి చావ కొడుతున్నారు. ఈ దెబ్బలు చూడండి ఒకసారి, ఇంత దారుణంగా కొట్టాల్సిన అవసరమా? ప్రజలారా మీరే చెప్పండి. జులుములు జరుగుతున్నాయి. ప్రజలు జై తెలంగాణ నినాదాన్ని ఎత్తితేట పూర్తి స్థాయిలో సావ కొడుతున్నారట ప్రజల్ని. ఏం తెలుసు రేవంత్ రెడ్డికి? ఏం తెలుసు తెలంగాణ చరిత్ర గురించి? ఏం తెలుసు? ఏమన్నా అంటే కేసీఆర్ని తిట్టుకుంటా ఉండు, ఏమన్నా అంటే ప్రశ్నించే గొంతులను రాత్రికి రాత్రి కొట్టించుడు, ఏమన్నా ఉంటే జై తెలంగాణ కొట్టించుడు. గియే తెలుసు రేవంత్ రెడ్డికి. నాకు తెలిసి ఇంకేం తెలియదు. అసెంబ్లీకి వెళ్తే కేసీఆర్ మీద ఎడవాలి, బయటకు వచ్చినాక కేసీఆర్ని తిట్టాలి, మళ్ళీ అతను ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని నరికి చంపేయాలి. వాళ్ళ ఆ విధమైన నైజం ఆయనకు ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్రం కానీ, తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఏర్పడింది కానీ, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఎలాంటిదో, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో జై తెలంగాణ నినాదం కోసం ఎన్ని బలిదానాలు అయ్యాయో రేవంత్ రెడ్డి గివని తెలియదు. అదేవిధంగా ఉద్యమంలో ఉద్యమకారుల పైన గన్నులు ఎత్తుకొని చంపడానికి వచ్చారు. ఇది ప్రజలకు గింత కూడా సోయి లేకుండా మీరు గెలిపించిన నాయకుడు ఈరోజు ప్రజల్ని ఏ విధంగా దండిస్తున్నాడో చూడండి. ఇది ఒకటే ముచ్చట కాదు. రైతాంగం వాళ్ళకు నీళ్లు లేకపోయే, వాళ్ళ పొలాలు పూర్తిస్థాయిలో ఎండుకోబాయే, అదేవిధంగా జర్నలిస్టులు వాళ్ళని సావగొడుతున్నారు, ఇంకా ప్రశ్నించే గొంతులు నరుకుతున్నారు, ఏదైతే భూములైన వాటిని కబ్జాలు చేసుకుంటున్నారు, అడిగే వారిని చంపేసి అక్కడే పాత పెడుతున్నారు. గియన్నీ తలెత్తుంటున్నాయి. ఇంకా జై తెలంగాణ అనే ఒక కొత్త ఆఫరిగా ఆ పేరెత్తు నుండి పూర్తి స్థాయిలో జైలేసి చితకబాది జై సోనియమ్మ అన్నట్టుగా అనిపించేటట్టున్నారు ఈ తెలంగాణ పోలీసులు అయితే.